లో తిరుగుతూ బైబిల్ పట్టుకొని సేవ చేస్తానంటావేమిట్రా? కానీ నీ జీవితాన్ని కల్లారా చూసాం. నువ్వు ఎంతగా పాడైపోయావో చూసాం, ఎలా బాగుపడ్డావో చూసాం. 10 మందిని బాగు చేయాలని చెప్పి ఒక మంచి నిర్ణయం తీసుకున్నావు. నీ నిర్ణయాన్ని కాదనలేకపోతున్నావు అని చెప్పారు. ఆ రోజు ఈ ఒక్క బైబిల్తోనే హైదరాబాద్ పట్టణానికి నేను వచ్చాను. ఏ బైబిల్ని నేను నమ్మానో, ఏ బైబిల్లో ఉన్నటువంటి దేవుని యొక్క ప్రేమను ప్రకటించాలని ఆశించానో, ఆ బైబిలే ఇదిగో ఇంత పెద్ద కుటుంబాన్ని నాకు ఇచ్చింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు మీరు